విఘ్నేశ్వర యజ్ఞమస్తు. ఓం నమ శివాయ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 27 సంవత్సరాలు నా కథ. ఎపిసోడ్ 11. 2010 నేను చెప్పాను కదా, ఒక స్థలం కొన్నాను. మంచి నమ్మితే వాళ్ళే మోసం చేశారు. ఆ ఏరియాలో మార్కెట్ కూడా ఉండదు. అందరితో నా స్థలాల వ్యాపారానికి ఆ స్థలం రిజిస్టర్ చేసుకున్నాక స్థలాల వ్యాపారం ఫుల్ స్టాప్ పడింది. ఇంకా మనం ఈ స్థలాల వ్యాపారానికి దిగితే ఇబ్బంది పడతామని కాసిన డబ్బులు మిగిలితే బ్యాంకులు వేసుకొని ప్రతి నెల వడ్డీ వచ్చేటట్టు చేసుకున్నాను. ఎందుకంటే ఇంటి రెంట్కి షాప్ రెంట్కి పోయినాం. ఎందుకంటే ఇంటి రెంట్ షాప్ రెంట్ అప్పుడు తక్కువే. ఇంటి రెంట్ ఎంత 1000 రూపాయలు ఎంత ఉంది అప్పుడు. ఇంటి రెంట్ అంతే 1000 రూపాయలు ఉంది. షాప్ రెంట్ 600, 700 షాప్ రెంట్ ఉంది. ఆ షాప్ రెంట్ ఎందుకు ఎక్కువ పెరగలేదంటే అక్కడ షాపు రేకులు, పాత రేకులు, వర్షం పడితే లడలడ కారుతాయి నీళ్ళు. దానికి పాత రేకులు, పైగా వర్షం పడితే అప్పుడు ఆ సిమెంట్ రోడ్డు ఏవిలా ఊర్లో నీళ్ళు, మురికి నీళ్ళన్నీ ఆ షాప్ ముందు వచ్చి స్టాక్ అయ్యి 2 అడుగులు ఎత్తు, నా 2 మెట్లు బూడిపోయినాయి. ఇప్పుడు దానికి కొంచెం ఎత్తులో ఉన్న షాపు, ఆ 2 మెట్లు ఎండిపోతాయి అనమాట. అట్లాంటి పరిస్థితి. అందుకని వాళ్ళు అప్పుడు ఎవరు రారు కాబట్టి మనకు రెంట్ పెద్దగా పెంచలే. మనం ఎక్కడ ఖాళీ చేస్తామని ఆలోచనలో ఉండేవాళ్ళు ఓనర్లు అప్పుడు. ఎందుకంటే ఆ గొంతులోకి ఆ వర్షం పడితే నీళ్ళంతా కారితే ఆ షాప్లోకి ఎవరు పడితే వాళ్ళు ఆ షాప్లో జారరు. నా పక్క షాపులో అప్పటికే చాలామంది ఖాళీ చేసి ఉంటారు. రావటం సంవత్సరం 2 సంవత్సరాలు అనడం, ఖాళీ చేయటం. ఇప్పుడు నేను ఖాళీ చేయడానికి నా పక్కన చేయడం వల్ల అతను 12 అతను అంతమంది ఖాళీ చేశారనమాట. ఇక రెంట్ తక్కువే, 700 రూపాయలు షాప్ రెంటు, 1000 రూపాయలు ఇంటి రెంటు, 1700. కరెంటు బిల్లు మొత్తం కలిపి 2000 కన్నా ఎక్కువ కాదు. ఇక నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా తాగిపోయింది. నా బండి సుజుకి మ్యాక్స్ 100 బండి ఉండేది. ఆ బండి 2 స్టోక్ బండి. ఇంకా దానికి సామాన్ దొరకట్లా ఏదైనా పోయినా కానీ. ఇంకా దాన్ని ఆ బండి అమ్మేసి ఫ్యాషన్ ప్లస్ కొనుక్కున్న బండి. ఇంకా ఫ్యాషన్ ప్లస్ కొనుక్కున్న ఆ సుజుకి బండి ఉన్న రోజులు నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగింది. డబ్బులు కూడా బాగానే వచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి సాధారణమైన జీవితం. అంటే పిల్లలకి పని మీద దృష్టి పెట్టి ఆయిల్ ఇంజిన్ సామాన్లు నేను ఇంజన్లు మానుకొని వాటి హెడ్లు, నాజల్ టెస్టింగు, వీటి కట్టర్లు వేస్తూ ఉన్నాను అనమాట. కరెంటింగ్ బుష్ రైమర్లు అయ్యి, అవి పాత రైమర్లు నరిగిపోతే నేను విజయవాడకు పోయి కావాల్సిన రైమర్లు, సామాన్లు, ఎడ్లకేసే ఈ స్లీవ్లు, కట్టర్ బొంతులు అవన్నీ కొనుక్కొచ్చుకొని ఇంకా నా పని మీద దృష్టి పెట్టారు. సాఫీగానే సాగుతూ ఉంది పని. అటు ఆ పక్క ఆయిల్ ఇంజన్లు చేసుకుంటా ఉన్నాను, ఇటు పక్క మోటార్ సైకిల్ చేసుకుంటాను. మిక్సింగ్ అన్నీ కలిపి చేసుకున్నా. 2006 నుంచి 2010 దాకా 5 సంవత్సరాలు ఒక రకంగా జరిగింది పని. ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 నుంచి 10 దాకా అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈ కావచ్చు, ఈ ధనానికి ఎలాంటి లోటు లేదు. ఇంకా 2011కి వచ్చేసరికి పిల్లల చదువులు, మా అమ్మాయిది 2009లో 10th అయిపోయింది, 2010లో ఇంటర్మీడియట్ చేరాడు. అబ్బాయి వచ్చేసి 10థ్లోకి వచ్చేసాడు. పిల్లలు కూడా బాగానే చదువుకున్నారు. కొంచెం టెన్షన్లు అయితే తగ్గినాయి, ప్రశాంతంగానే నడుస్తుంది జీవనం. ఇంకా అక్కడి నుంచి అలా వర్క్ జరుగుతూ ఉంటే 2011 కొత్తగా సామాన్లు ఇన్ని తెచ్చిపెట్టుకొని వర్క్ని పెంచుకున్నా. మొట్టమొదటిసారిగా ఒక్కసారిగా ₹1,00,000 దాటింది 2011 వరకు. 1,08,000 చేశా. చాలా ఆశ్చర్యం అనిపించింది. బాగా కష్టపడ్డా. అంటే జనరల్గా అప్పట్లో నేను ఇంకా మాయగా, నేను మోసం చేయను, నిజాయితీగా పనిచేయబట్టే 1,08,000 చేశా. ఏదైనా కొంచెం మాయగా చేయగలిగినట్టే దాదాపు 1,50,000 చేయొచ్చు పని. అలాంటి నాకు అలవాటు లేదు. మొట్టమొదటిసారిగా 70,000 లోపు నడిచిన పని 2011 రాగానే 1,08,000కి వెళ్ళిపోయింది పని. ఇంకా బాగా హ్యాపీగా, సాఫీగా నా వర్క్ అయితే జరుగుతుంది. పిల్లల చదువులు కూడా జరుగుతున్నాయి. మా అమ్మగారు ఇచ్చే డబ్బులు కూడా కొంచెం పెరిగినాయి. ఇంకా నాకు ఆ బ్యాంకులో వచ్చి వడ్డీ తెచ్చుకుంటా, రెంట్లు కట్టుకుంటూ, ఈ పని మీద ఇచ్చే డబ్బులతో కుటుంబాన్ని నడుపుకుంటూ, అమ్మ ఇచ్చే డబ్బులతో పిల్లలు చదివించుకుంటూ ఇలా నడిచిపోతున్న క్రమంలో మేము ఉండే ఇంటి దగ్గర ఆ ఓనర్లకి మా ఆవిడ కూడా మిషన్ కుట్టుకుంటుంది. నెలకు ఒక 10,000 ఎంతో కుట్టుకుంటుంది మిషన్. అంటే ఆమె ఖర్చులకి ఆమె అంటే తక్కువ రేట్లు కుట్టిద్ది. ఆ ఇళ్ళ పక్కల అందరూ తెలిసిన వాళ్ళే. అప్పటికి ఆ ఇంట్లో మేము చేరి దాదాపు 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు దాటింది. ఇంకా వాళ్ళకి ఆలోచన కలిగింది, వీళ్ళు మన ఇంట్లో చేరి బాగా సొమ్ములు చేయించుకుంటున్నారు, ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారు. మేము పొలాలు అమ్ముకొని మేము కొనుక్కుంటుండే, వాళ్ళ ఇంట్లో చేరి మేము ఇవన్నీ కొనుక్కుంటున్నాం అని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల అందరూ ఒక రకమైన ఇది కలిగిందనమాట. ఎందుకంటే సమాజం అంటేనే పక్కనోడు బాగా లేకపోతే ఓదారుస్తారు, బాగుంటే ఇంక వాడిని ఏదో ఒకటి మాటలతో కుల్లబడుస్తుంటారు. మన ఊరు జోలికి బాగుపోయినా కానీ. బండి కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు, వీళ్ళ పని బాగుంది, అది ఇదని ఇంకా వాళ్ళు ఏం చేశారు, అందరూ కలిసి మాట్లాడుకుని గుసగుసలాడి మన ఇంట్లో చేరిన తర్వాత వీళ్ళకి పని పెరిగిందని ఇట్లా పరిస్థితి మారిందని. ఉన్న పొలం అంతా పోయిన సంగతి తెలియదు. ఆ ఇంట్లో చేరిన తర్వాత ఒడ్లతో చేరా. ఉన్న పొలం అంతా పోయింది, కొంచెం రోడ్డు ఎత్తులేసి. ఆ ఇంట్లో చేరిన 3 సంవత్సరాలకి రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసి రోడ్డు ఇంటి మీద ఎత్తులేసింది. అక్కడి నుంచి ఆ రోడ్డు జరుగుతానంది, వర్క్ జరుగుతానంది, నేను పొలం బేరం పెట్టి అమ్మేసాను మొత్తం అని వాళ్ళు ఇట్లా అనుకుంటా. ఇంకా
మాకు రెంట్ అకస్మాత్తుగా 400 పెంచారు. సరే తట్టుకున్నాం. తట్టుకుంటే ఈమెకి గుడ్డలు కూడా వాళ్ళకి రేటు తక్కువకే కుట్టిస్తుంది ఆ చుట్టుపక్కల అందరికీ. ఈమెకి ఏముందంటే సరిగ్గా మనకి భయం అనమాట. వీళ్ళకి వ్యతిరేకిస్తే మనం ఇల్లు ఖాళీ చేయమంటారు. ఎక్కడ చూసుకోవాలి ఇల్లు అని. అట్నే రేటు తక్కువ కుట్టిస్తుంది. నా షాప్ కాడ అప్పటికేమో వాళ్ళేమో దారిలోనే ఉన్నారు. ఎందుకంటే ఆ రేకులు పాతయి. వర్షం పడితే నీళ్ళు గారిద్ది ఎవరు రారు కాబట్టి మనకి ఆ షాప్ విషయంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే అది అందరికి ఉపయోగపడేది కాదు. అప్పుడు అదంతా చిల్ల చెట్లు అడవిగా ఉండేది. అప్పటికి ఇంకా అప్పుడప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేసారో అక్కడి నుంచి ఇలా మైండ్ సెట్ మారిపోయింది. ఇంక తర్వాత రెంట్ కొద్ది కొద్దిగా పెంచుకుంటే ఒక్కసారిగా వాళ్ళకి ఆశ పుట్టి 400 రెంట్ పెంచారు. రూ. 1000 దాన్ని 1400 చేశారు. సరే అని ఓర్చుకున్నాం. ఓర్చుకున్న తర్వాత షాప్ రెంట్ కూడా 700 అయింది. అయినా పర్లేదులే అని అట్నే చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ఈ 2012కి వచ్చేసరికి వాళ్ళ ఆలోచన తీవ్రమై మళ్ళీ 6 నెలల కల్లా 2000 రెంట్ ఇవ్వమన్నారు ఇంటి ఓనర్లు. ఇదేమన్యాయం నాయన ఎమ్మటమ్మట పెంచుతున్నా అంటే మీరు గొడ్లు కుట్టుకొని సంపాదించుకోవట్లేదు, మీరు పని చేసుకొని సంపాదించుకోవట్లేదు. అసలు దానికి సంబంధం ఏంది? మాకు అప్పుల పాలైతే మీరు ఇస్తారా తగ్గిస్తారా? ఆయన కోపం వచ్చి ఇప్పటికి 9.5 సంవత్సరం అయింది అప్పటికి ఆ ఇంట్లో. ఇంక ఇక్కడి నుంచి మారాలి అనే ఆలోచనతో వేరే ఇంట్లోకి మాట్లాడుకున్నాం. ఆ ఇల్లు వాళ్ళు ఒక 3వ అంతస్తు కింద నుంచి ఒకసారి గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కి పోవడం అనమాట. ఆ ఇంట్లోకి మాట్లాడుకొని ఆ ఇంట్లోకి ఇమ్మీడియేట్‌గా చేరాం. ఇప్పుడు ఇంకెక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు మారుతున్నారంటే ఏం లేదు ఇంకెక్కడ ఉండకూడదు ఈ బజార్‌లో. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇంకా చులకనైపోయాం. అంటే మా ఆవిడ మిషన్ కుడుతుందని చెప్పి ఒక అసూయ, మంట. అబ్బో! అటు సంపాదిస్తుంది, ఇటు సంపాదిస్తుంది, మిషన్ కుట్టి అంత తీసుకున్నారు, ఇంత తీసుకున్నారని. జనరల్‌గా బజార్‌లో వాళ్ళ మీద సగానికి ఇది తీసుకునేది రేటు. అట్లా చాలా తక్కువ నేను తీసుకునేది. వాళ్ళకి కొన్ని ఫ్రీగా కూడా కొంతమందికి ఫ్రీగా ఇంటి ఓనర్లకి అన్నీ ఆఫ్ రేట్‌లో కుట్టేది. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఆఫ్ రేట్‌లో కుట్టియాలన్నమాట జాకెట్లవి. అన్నీ కుట్టినా వాళ్ళకేం అదేం లేదు. మన ఓనర్లతో ఎంత మంచిగా ఉంటే అంత ప్రమాదం అనమాట. ఆ కుట్టు మిషన్ వల్ల మేము ఆ బజార్ నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి గుట్టించేదే కాక ఎదురింటి అమ్మకి, పక్కింటి అమ్మకి, పొరుగింటి అమ్మకి, వాళ్ళకి వీళ్ళకి అందరికీ అనుకూలంగా అనుగుణంగా ఉండాలి. అదొకటి సమస్య ఏంటంటే మా ఆవిడ గాజులు చేసిన తర్వాత ఒక ఆమె గాజులు అడిగింది. మీ గాజులు ఇస్తే నేను వేసుకొని పెట్టాడి అని చూపించుకుంటాను. రోజులు బాగలేవు కదండి. అవి తీసుకుపోయి వాటిలో మార్చుకొని ఇచ్చినా మనం ఏం చేయగలం? మేము అలవాట్లేదు అలా ఇవ్వటం అని చెప్పి ఆమె చెప్పింది. అక్కడ కొంత పగబట్టారు. గాజులు ఎట్టిస్తారు, ఈ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ చేయించుకుంటాను గాజు ఇమ్మంటే గాజులు ఎట్టిస్తారండి, ఇవ్వను నేను అన్న. మా వారిని అడిగింది ఇవ్వను నేను. ఏమైంది గాజులు బంగారు పుస్తలు ఇస్తారు, బంగారు పుస్తలు ఇస్తారు ఎవరైతే మటుకు అక్కడ తీసుకుని మార్చేసి గిలిటీ తీసుకొస్తే మనం ఏం చేయగలం? తర్వాత గొడవే కదా, మీరు ఇచ్చిన గిలిటీ అంటే మనం ఏం చేయగలం? అందుకని మా భయం. ఇంకొక ఆమె ఏం చేసిందంటే గ్యాస్ సిలిండర్ అడిగింది. గ్యాస్ సిలిండర్ ఒక దగ్గర తెచ్చుకోం, ఒకరికి ఇవ్వం. ఎందుకంటే సిలిండర్లు మారిపోతే తర్వాత మీరు ఎప్పుడు ఇచ్చారంటే మనం ఏం చేయలేం. మనమేమో అంతంత మాత్రపోలేం కదా. అందుకని మేము మాకు అలా ఏ వస్తువులు ఇవ్వటం కానీ ఇట్లా ఇచ్చుకోవడం తెచ్చుకోవడం మాకు అలవాట్లేదు, ఇచ్చిపుచ్చుకునే అలవాటు. అంటే భయం, మనం ఎవరిని అడగం. ఏదన్నా అడిగితే ఇవ్వకపోతే పగబడతారు. ఇంకా వాళ్ళ గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదని ఒకళ్ళు పగబట్టారు. ఇంకొక ఆమెకి చీర రేటు తక్కువ కొట్టారు. పక్కనింటి వానరమ్మకి ఆమెకి చీర రేటు తక్కువ కొట్టలేదని ఆమె ఖాళీ చేసిన ఒకటి అంది. ఇది పక్కింటి ఆమె. పక్కింటి ఆమెకి వాళ్ళ ఓనర్లు సొంత ఇల్లు అని చెప్పి ఎవరికి తక్కువ అనుకూలంగా లొంగకపోయినా వాళ్ళ కడుపులో మడ్డిద్ది అనమాట. ఇంకా ఎదురింటామా ఆమెకి ఇంకా మన ఇంట్లో ఏం తింటున్నావు ఏంటంటే ఇంట్లోకి వంటగదిలోకి వచ్చి వస్తారు. నాన్ వెజ్ మేము ఏదో రహస్యంగా తింటుంటే ఇలా ఆ బజార్లో మాకు విరక్తి కలిగిపోయింది. 9.5 సంవత్సరం ఉండి ఇంకక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఇంట్లో 3 అంతస్తులకు వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో బాగానే ఉంది. అక్కడి నుంచి మా అమ్మ ఇచ్చే డబ్బులు, నాకు అమ్మ కూడా డబ్బులు కొంచెం ఎక్కువ వేస్తుంది. పిల్లల చదువులతో పాటు అమ్మ ఇచ్చే డబ్బులు కూడా పెరిగినాయి. నా పని కూడా పెరిగింది. బాగానే ఇన్కమ్ వస్తుంది. 10వ పరకం మిగిలించుకుంటున్నా కూడా కొంచెం మిగిలించుకొని ఈ ఆర్డీలు కట్టుకోవడం, అట్టు కట్టుకోవడం జరుగుతుంది. పిల్లలు సాఫీగానే జరిగిపోతుంది. ఇంకా అక్కడ ఆ ఇంట్లో ఏమైందంటే రెంట్ 2800 చేరాం. 2800 చేరేటప్పుడు అక్క రెంట్ 2800 చెప్తున్నారు, ఇక్కడ ఇంత రేట్ లేదు, మేము కింద ఇంట్లో 2000 నుంచి ఖాళీ చేయించామంటే లేదు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను పెంచను, మీకు నేను మాట మీద నిలబడతాను, మాట కరెక్ట్, నేను మాట అంటే మాట అని చెప్పి ఆమె గట్టిగా చెప్పింది. లేదక్క ఈ రెంట్ చాలా ఎక్కువ అక్క, దీని లెక్క ప్రకారం ఈ రెంట్ 2500 లోపేందంటే లేదు నేను పెంచనంటే ఎన్ని సంవత్సరాలు పెంచమంటే మీరు ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు పెంచాలి, తర్వాత మీరు ఇంటికి ఎంత అయింది, ఇంటి పొన్ని ఎంత అయిందని మాకు చెప్తారు, మమ్మల్ని అల్లాడిస్తారు చేరిన తర్వాత అంటే లేదు తమ్ముడు నేను అటు పెంచేదాన్ని కదని చెప్తే ఆ ఇల్లు కబోర్డ్లో కూడా పూర్తిగా పెట్టకపోయినా కానీ మేము చేరిన తర్వాత 3 నెలలు ఇల్లు రిపేర్ చేశారు. రెంట్ మటుకు తీసుకున్నారు మా దగ్గర. ఇంట్లో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది, నేను పని మానుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది పని వాళ్ళు ఉంటే. అంత డిస్టర్బెన్స్లు పెట్టి కూడా వాళ్ళకి రెంట్ ఇచ్చాం. మా అందరూ ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు మాట తప్పేవాలి. 1 సంవత్సరం పూర్తి అయింది. అక్కడ మా ఆవిడ మిషన్ కుట్టుకుంటుంది. అది చూసి ఆమెకు రేటు తక్కువ కుట్టామని చెప్పి ఆమె ఫ్రెండ్కి కూడా రేటు తక్కువ కుట్టమంటే కుట్టనందుకు ఆమె ఒక్కసారికి 300 రెంట్ పెంచింది. ఇదేంది సంవత్సరం దాటి లోపల రెంట్ పెంచారంటే అంతే, మాకు ఇంటి పన్ను చాలా వేసారు అది ఇది. మీరు ఇల్లు కట్టుకున్నా మీకు తప్పదు పన్ను, దానికి మాకేం సంబంధం అని అంటే ఎవరికి తేరగా వస్తుంది అది ఇది ఎట్టంటే మాట్లాడి
2008 ఇంటిని 3,000 కొంద చేశారు. 3,000 రూపాయలు అంత చేశారు. ఇక మాకు మనసులో పడింది ఇంట్లో ఉండకూడదని. ఇంకా అక్కడి నుంచి పడిన తర్వాత ఆ ఇంట్లో కొన్ని పీడకలలు వచ్చాయి. అర్ధరాత్రి 1 గంట 12 గంటలు దాటితే 2 గంటలకి గుండెల మీద ఎవరో పడి తొక్కినట్టుగా కళ్ళు తిరగటం, ఇంకా నిద్ర ఉండదు తెల్లవారుదులు. అది రాను ఆ ఇంట్లో అవి ఎక్కువైపోయినాయి అనమాట. అక్కడ పక్కనే పొలిమేరల హద్దుల్లో ఇల్లు ఉంటుంది అది. సరే ఏమంటే చాలా జరిగినాయి. ఇంక భయం వేసింది. ఒకసారి ఇంక మేము ఖాళీ చేయాలి. మా ఆవిడకి ఆరోగ్యం బాగాలేక అక్కడ బీపీ మొదలైంది నాకు. ఇంకేదైనా నాకు అసలు నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టదు. తెల్లవారు పిల్లలు మేమందరం పిత్తరగా చూసుకునే వాళ్ళం. నిద్రపోతే చాలు గుండెల మీద ఎక్కువ తొక్కుతుంది 2 గంటల నుంచి. అక్కడ ఇంట్లో చూస్తే వీధి పోటీలు లేదు. అదేదో కొంచెం వాస్తు కరెక్ట్గా లేదు. వేరే సిద్ధాంతిని వాళ్ళని చూపించుకుంటే ఇది వాస్తు సరిలేదు. నాకు కూడా కాస్త అవగాహన ఉందిలే. ఇందువల్ల జరుగుతుందని చెప్పి నేను పైగా ఆ ఇంటి మిద్దె ఎక్కితే మేము పొలం కనపడింది. మేము అమ్మిన ఇల్లు పొలం కనపడింది. నాకు బాధగా ఉంటుంది. అది ఇంత ఆస్తి బాగొట్టుకున్నామని అనే బాధ రోజు నాలో మెదులుతూ ఉండేది. ఆ మిద్దె ఎక్కితే మా పొలం కనపడింది అనమాట, మా పొలాల దగ్గరలో. ఇంకా ఎప్పుడు మానసిక వేదన ఎక్కువైపోయి దిగులు ఎక్కువయ్యేది అనమాట. ఇంకా అయ్యే జ్ఞాపకాలు, మా తాతయ్య వాళ్ళు, ఆ పొలంలో మా కుమ్మడి కుటుంబం, అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తుండే. ఇలాంటి పరిస్థితి ఏంది, మనం ఇలా బయటకు వచ్చేసాము, ఎవరు అక్కడికి వచ్చి చేరారు అని చెప్పి ఆలోచన ఎక్కువైపోయింది. ఇంకా ఇంట్లో ఉండకూడదని చెప్పి మేము ఇళ్ళ కోసం తిరిగితే ఎక్కడ ఇల్లు సరైన ఇల్లు దొరకల. ఇంకా ఫైనల్గా ఇప్పుడు మేము చేరిన ఇంట్లో రెంట్కి అడిగితే వీళ్ళు ఏమన్నారంటే మా ఇల్లు ఖాళీలు లేవన్నారు. ఒరే మన ఊర్లో మనమే ఎవరో తెలియనట్టుందని చెప్తే మా పొలం పక్కన మా పొలం స్థలాన్ని కొనడానికి నేను ఒక సలహా ఇచ్చా. అక్కడే మా పొలం దగ్గర ఉండే వాళ్ళకి, అక్కడ ఇల్లుండే వాళ్ళకి, వాళ్ళు ఇట్లా ఈ పొలం పలానా అని చెప్పి చెప్తే మా పొలం పక్కన కొనుక్కున్నారు. వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళుగా, మేమేందో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు. వాళ్ళ ఊర్లు పక్క ఊర్లు అనమాట. ఒక అతను చెప్తే ఇల్లు ఇచ్చాడు మా ఓనర్ గారు 10,000 అడ్వాన్స్ తీసుకొని. ఇంక ఇంట్లో చేరిన తర్వాత అప్పటి వరకు 2012లో ఇంక ఇంటికి మారాం. అప్పటి వరకు జరిగిన కథ ఒక రకంగా, ఇంక ఇంట్లో చేరిన తర్వాత కథ ఇంకొక రకంగా మారిపోయింది. ఎప్పుడు నా షాప్లో పని బాగానే నడుస్తుంది, నాకు మా అమ్మ దగ్గర నుంచి డబ్బులు బాగానే వస్తుంది. స్థలాలు ఒక ప్లాట్ కొనుక్కున్నానికి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ఇంకా మనకు వద్దు స్థలాలు అంటే గతంలో మనకు జరిగిన అనుభవాలు, ఇంకా మనం ఇబ్బంది పడిపోతాం అని చెప్పి డబ్బులు లేకపోతే కాస్త డబ్బులు బ్యాంకులు వేసుకుని దాని మీద వచ్చే వడ్డీతో ఇంటి రెంట్, షాప్ రెంట్ కడుతూ, నేను చేసే పని డబ్బులతో ఇల్లు ఖర్చులు జరుపుకుంటూ, అమ్మ ఇచ్చే డబ్బులతో పిల్లల్ని చదివించుకుంటూ వాటిలో 10% మిగిలితే మనం అయితే చెప్పాను కదా, ఈ ఆర్డీలు అట్టడి కట్టుకుంటా ఇలా జీవనాన్ని, పిల్లల భవిష్యత్తు పెద్ద చదువులకు అవసరం అవుతాయని జీవనాన్ని కొనసాగిస్తూ సాగిపోతుంది. 2012 దాకా నా జీవితం ఇలా సాగింది. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం 2013 నుంచి ఇక అక్కడి నుంచి అసలు సినిమాలు కష్టాలు మొదలైనవి. ఆ కష్టాలు ఏంటి, వాటిని నేను ఎలా తట్టుకొని నిలబడ్డాను, జరిగిన సన్నివేశాలు, ఇంకా అక్కడి నుంచి ఇంకా మొదలైన నాకు సినిమా కష్టాలు. గట్టిగా 2006 నుంచి 2013 దాకా ఒక రకంగా ఉన్నాను అనమాట. అంటే 2012 ఆ ఇంట్లో చేరాను, 2013లో ఆ ఇంట్లో ఉన్నాను, 2014 ఈ ఇంట్లోకి మారాను. ఇంకా ఈ చెప్పాను కదా, 10, 11, 12, 13 ఈ 4 సంవత్సరాల జీవితం ఒక రకంగా జరిగింది. 2006, 7, 8, 9 ఆ 4 సంవత్సరాల జీవితం ఒక రకంగా సాగింది. అంటే డబ్బులు వస్తున్నాయి, ఈ పిల్లల చదువుల్లో ఆకతాయిల వల్ల వాళ్ళ వీళ్ళ వల్ల టెన్షన్లు, దడ, భయం, ఆందోళన. ఒక పక్క పని, డబ్బులు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటా. కానీ 2010 నుంచి మటుకు ఆ టెన్షన్ తగ్గిపోయినాయి. పిల్లలు బాగా చదువుకున్నారు. ఈ 4 సంవత్సరాల్లో మా అమ్మాయి టీటీసీ పూర్తయింది, అబ్బాయి డిగ్రీ పూర్తయింది. ఇంక అక్కడి నుంచి అబ్బాయి పై చదువులకు వెళ్ళిన కాంచి 2014 నుంచి ఇంట్లో చేరిన కాంచి అసలు కష్టాలు అనేది ఎలా ఉంటాయి అనేది అప్పుడు రుచి చూసా. ఇంకా మనం అనుకున్నట్టు జీవితం ఉండదు కదా, గిట్టనే కొనసాగితే నేను ఒక ఇల్లు కట్టుకోవచ్చు, బాగుండొచ్చు అని అనుకున్న క్రమంలో ఇంకా అక్కడి నుంచి దెబ్బ మీద దెబ్బ ఎట్లా తగిలినాయి అంటే అట్లా తగిలినాయి. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే జీవితం ఎన్ని రకాలుగా మనల్ని ఆడుకుంటుంది అనే దానికి నా జీవితం ఉదాహరణ. థ్యాంక్ యూ.